ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ వేయాల్సిన టైం వచ్చింది. హలో హలో, పోలీస్ స్టేషన్. అవును, ఎస్ఐనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారి కూతురు పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది. మీరు అర్జెంట్ గా వచ్చేయండి. నేను లొకేషన్ పెడతాను. ఓకే, సరే. ఈ ఒక్క మూవ్ తో తులసి అండ్ ఫ్యామిలీ ఫినిష్. ఇప్పుడు ఈ గొడవ ఇక్కడున్న వాళ్ళకే తెలుస్తుంది. అదే మీడియా వస్తే మొత్తం ప్రపంచానికే తెలుస్తుంది. అప్పుడు ఈ తుఫాను సునామీలా మారి తులసి అండ్ ఫ్యామిలీని ముంచేస్తుంది. ఎస్, హలో, క్యూ న్యూస్ రిపోర్టరా అండి? అవును, చెప్పండి. మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ లైవ్ లో కావాలి అంటే వెంటనే నేను పెట్టిన లొకేషన్కి వచ్చేయండి. అటు పోలీసులు ఇటు ప్రెస్ డబుల్ టచ్ ఇవ్వాల. హాయ్ విశ్వ. హాయ్ జాను. క్రిష్ వచ్చాక ఓనే చేయట్లేదు, మర్చిపోయావు మమ్మల్ని? అదేం లేదురా. క్రిష్ నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదు కదా? ఇబ్బంది పెట్టడం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావు? క్రిష్ వచ్చాక నాకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది తెలుసా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఏం చేస్తున్నాడు వాడు? పక్కనే ఉండుంటాడే. లేదురా, క్రిష్ పంజరంలో ఉన్నాడు. వాట్? క్రిష్ని పంజరంలో ఎందుకు పెట్టారు? ఇక్కడ మా ఇంటి చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్స్ ఉన్నాయిరా. పాపం క్రిష్ పొరపాటున వెళ్ళి వాళ్తే డేంజర్ కదా. అందుకే సేఫ్గా ఉంటాడని పంజరంలో పెట్టాం. నేను ఒకసారి వీడియో కాల్ చేస్తాను, క్రిష్ని చూపించు. సరే చేయరా. హాయ్ క్రిష్. విశ్వ, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అసలేం జరిగిందిరా? నిన్ను పంజరంలో పెట్టడం ఏంటి? ఏమో విశ్వ, నా టైం బాలేనట్టుంది. ఇంట్లో లాక్ చేసిన స్టోర్ రూమ్ లో నేను ఒక మనిషిని చూశాను. తీరా జానుని తీసుకెళ్లి చూస్తే అక్కడ ఏ మనిషి లేడు. ఏమైపోయాడు? నాకు అదే తెలియట్లేదు విశ్వ. నేను బయటుంటే నాకు డేంజర్ అని చెప్పి ఆ జై నన్ను ఇలా పంజరంలో పెట్టాడు. నిన్ను పంజరంలో పెట్టింది జై అంటే నువ్వు స్టోర్ రూమ్ లో మనిషిని చూడటం జైకి నచ్చట్లేదన్నమాట. కావచ్చు, కానీ ఆ కోపంతోనే నిన్ను పంజరంలో పెట్టుంటాడు. ఏదేమైనా నాకు పంజరంలో ఉండడం చాలా కష్టంగా ఉంది విశ్వ. నువ్వేం టెన్షన్ పడకు క్రిష్, నేను విడిపిస్తాను. ఆ పనేదో కొంచెం తొందరగా చేయి విశ్వ. ఓకే క్రిష్, నువ్వు జాగ్రత్త, నేను చూసుకుంటాను. జానుని ఇంట్లో బంధించినట్టే క్రిష్ని పంజరంలో బంధించాడు. ఇద్దరికి నేనే వాడి నుంచి విముక్తి కలిగిస్తాను. ఎస్, వచ్చేసారు. ఇప్పుడుంటుంది రచ్చరంబోలా, మామూలుగా ఉండదు మరి. అమ్మ కీర్తి, ఇక భయపడాల్సిందేం లేదే. ఆ దేవుడి దయ వల్ల నీకు పెద్ద గండం తప్పింది. నాన్న, నిజంగానే నేను తిన్న దాంట్లో విషం కలిపారా వాళ్ళు? అవునమ్మా. డాక్టర్ చెప్పారమ్మా,
రిపోర్ట్స్ లో కూడా అదే వచ్చింది. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళనుకునే అమాయకురాలువమ్మ నువ్వు. నిన్ను విషం పెట్టి చంపాలనుకున్నారమ్మా దుర్మార్గులు. మామయ్య, ఒక్క నిమిషం మామయ్య. పోలీసులు, మీడియా వాళ్ళు వస్తున్నారు మామయ్య. మనకి ఇదొక మంచి అవకాశం. ఇప్పుడు అనవసరంగా మన కుటుంబం పరువు రచ్చకెక్కుతుంది కదమ్మా. వ్రతం చెడిన ఫలితం దక్కిందని కుటుంబం రచ్చకెక్కినా ఈ దెబ్బతో మనకి ఆ తులసి కుటుంబం పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. మామయ్య, మీరింకేం ఆలోచించకుండా కీర్తిని ముందు పెట్టి జరిగిందంతా వాళ్ళకి చెప్పేయండి. తర్వాత మనకన్నీ ఇంకా మంచి రోజులే. మామయ్య, మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉండండి. నన్ను నమ్మండి. నేను కీర్తిని తీసుకొస్తాను. మీరు వెళ్ళండి మామయ్య. పద. వాళ్ళలాంటి పని చేశారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా. ఇంతకాలం నువ్వు మంచిదానివే అనుకున్నాను, కానీ నువ్వు ఒట్టి అమాయకురాలివి కూడా. ఎన్ని రోజులు వాళ్ళ మాటలు నమ్ముతూ వచ్చావు తప్ప వాళ్ళ చేతలు గమనించలేదు నువ్వు. వాళ్ళు ప్రతి క్షణం నీ వెనకాలన్న డబ్బు గురించి ఆలోచించారు తప్ప నీ గురించి కాదు కీర్తి. హరీష్ నీ వెనకాలన్న డబ్బు చూసే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు నీ డబ్బు కోసమే నిన్ను ఇంట్లో నుంచి గెంటేశారు కూడా. తర్వాత సంతోషించి డబ్బు డిమాండ్ చేసి తన్నులు కూడా తిన్నాడు కదా. చూడు, ఇదిగో ఈ వీడియో చూడు. మీరిందాక మా ఇంటికి తీసుకొచ్చారు కదా, ఆ అమౌంట్ ఏదో నా మొహాన పడేశారనుకోండి. మొన్నటికి మొన్న నీకు విడాకులు ఇప్పిస్తానని తులసి 10 లక్షలు తీసుకుని వెళ్ళింది. వాళ్ళు చేసిన మోసాలు, అన్యాయాలు గురించి నీకు ఎంత చెప్పినా తక్కువే కీర్తి.